రైతు రుణమాఫీలు ఖచ్చితంగా చేసి తీరతామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ రోజు ఎంసీహెచ్ఆర్డీలో కేబినెట్ సబ్ కమిటీ మీట్ అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ ₹1,00,000 లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. రుణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని తెప్పిస్తున్నామని, డేటా వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. కొంతమంది నకిలీ పాస్బుక్లతో రుణాలు తీసుకున్నారని, అలాంటి వారిని ఏరివేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అలాగే సెప్టెంబర్ చివరిలోగా ఖరీఫ్ సీజన్ కి రుణాలు ఇప్పిస్తామని చెప్పారు పోచారం. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ₹1,00,000 వరకు పంట రుణాలు రైతులకు మాఫీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దానికి 100కి 100 కట్టుబడి ఉన్నాం. మేము అన్నది పంట రుణాలు మాఫీ అన్నాం. అంటే పంట వేసిన వారికి రుణం తీసుకున్నట్టయితే వారికి మాఫీ ₹1,00,000 వరకు. కానీ కొంతమంది దొంగ పాస్బుక్లు, దొంగ పట్ట పాస్బుక్లు, ఫేక్ బోగస్ పాస్బుక్లు తయారు చేసుకొని వాటిపైన రుణాలు తీసుకున్నారనేది మా విచారంలో, మా యొక్క సమాచారం సేకరించడంలో ఈ అంశాలను బయటపడతా ఉన్నాయి. రెండవది, బంగారు తాకట్టు పెట్టినటువంటి రుణాలపైన కూడా బంగారు తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న వారికి ఇబ్బంది లేదు. 7% ఇంట్రెస్ట్ తో తీసుకున్న రోజే బ్యాంకర్ రాశాడు. అది పంట రుణం అయినట్లయితే 7% అని ఆ పేపర్ని రాసినటువంటి వాటికి కూడా మాఫీ వర్తిస్తుంది. కానీ అది 7% కాకుండా, పంట రుణం కాకుండా బంగారు తాకట్టు పెట్టి మాఫీ చేయాలంటే అది కూడా ఆ సమాచారంలో కొంత తేడా వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ సేకరించి ఒకసారి నిర్ణయం బ్యాంకులకి డబ్బు కట్టాలంటే మేము డబ్బు కట్టేటువంటి డబ్బు అర్హులైనటువంటి రైతాంగానికి చెల్లే విధంగా ఉండాలి. కానీ అనర్హులకు, దొంగ పట్ట పాస్బుక్లతో లోన్ తీసుకున్న వారికి చెందినట్లయితే డబ్బు ప్రజాధనం, ఇది ప్రజాధనం, వార్ధనమే వృధా అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా బేరీజ్ వేసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం.